హలో వెల్కమ్ టు కలర్స్. అదేంటి కొత్తగా కనిపిస్తున్నాను కదా కలర్స్లో. బేసిక్గా నేను కొన్ని సంవత్సరాలుగా ఈ కలర్స్ గురించి వింటూనే ఉన్నాను. అప్పట్లో టీవీలో, ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా సరే కలర్స్. రీసెంట్గా నేను సురేష్ గారితో ఒక ఇంటర్వ్యూ చూడడం జరిగింది. నా చిన్నప్పుడు ఎప్పుడో అమ్మోర్ సినిమాలో ఆయన హీరోగా కనిపించారు. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం అదే లుక్లో కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ గెటప్తో కనిపించారు. ఈజ్ టూ గుడ్. అండ్ అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా హ్యాండ్సమ్గా అనిపించారు. అసలు ఈ కలర్స్లో ఏం జరుగుతుంది, కలర్స్లో ఏం చేస్తున్నారు, ఈ రిజల్ట్ అంతా ఎలా వస్తుంది అనే క్యూరియాసిటీ నాలో మొదలైంది. మనం బయట నుంచి కనుక్కునే బదులు కలర్స్లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళతో మాట్లాడితే క్లారిటీ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ రోజు నేను కలర్స్లో ఉన్నాను. సో నాతో పాటు రిజల్ట్ పొందిన ఒక పర్సన్ కావాలి కాబట్టి మనతో పాటు ఈరోజు సత్యరాజేశ్వరి గారు ఉన్నారు. హాయ్ అమ్మా. మిమ్మల్ని సత్యరాజేశ్వరి గారు అని పిలవను, అమ్మ అని పిలుస్తాను. బికాస్ నాకు కొంచెం అటు ఇటుగా మీరు మా అమ్మలాగే కనిపిస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మని నేను ముద్ర ఇచ్చేసాను కాబట్టి మీ ఏజ్ ఏంటి చెప్పండి. నాకు 55 సంవత్సరాలు. ఆల్మోస్ట్ మా అమ్మ ఏజే మీరు. బట్ మా మమ్మీ కొంచెం ఉంటుంది. మీరు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే లుక్. అసలు మీ లైఫ్లో కలర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎందుకు కలర్స్కి వద్దాం అనుకునే డీటెయిల్స్ అని మనం మాట్లాడుకుందాం. మీ ప్రాపర్ ఎక్కడమ్మా? ఏలూరు అండి. ఏలూరు. సో కలర్స్కి రావాలని ఎందుకు అనిపించింది? అంటే నాకు మోకాళ్ళ నొప్పులతో ఎక్కువ సఫర్ అవుతూ ఉండేదాన్ని. మా పాపలు ఇద్దరు ఫారెన్లో సెటిల్ అవ్వడం వల్ల నేను అత్తమాట ఫ్లైట్ జర్నీ చేస్తాం. దానివల్ల నేను కాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బందులు పడుతూ ఉండేదాన్ని. అయితే వెయిట్ తగ్గాలని డాక్టర్ గారు చెప్పారు. దానివల్ల నేను యాడ్లు చూసి కలర్స్కి అప్రోచ్ అయ్యాను. ఓకే. అప్పుడు ఎంత వెయిట్ ఉండేవాళ్ళు? 84 kgs ఉండేది. 84 kgs ఉండేవాళ్ళు. ఎన్ని సంవత్సరాల క్రితం అమ్మా? ఒక సంవత్సరం క్రితమే. అది సంవత్సరం క్రితం 84 ఉన్నారు. ఇప్పుడు 54 అండి. ఆల్మోస్ట్ మీరు 30 kgs తగ్గారు సంవత్సరంలో. అవునండి. అసలు ఏమేం చేశారు చెప్పండి నాకు. కలర్స్ లో జాయిన్ అవడం. ఇప్పుడు ఏలూరులో బ్రాంచ్ ఉందా మనకి? ఏలూరు లేదండి, విజయవాడ. వీక్లీ ట్వైస్ విజయవాడ ఏలూరు నుంచి విజయవాడ వచ్చేవాళ్ళు. అవునండి. అంటే మీ విల్ పవర్ ఎంత గట్టిగా ఉంటుంది. తగ్గాలి అనేసి. సో ఎన్ని కేజీలు తగ్గుదాం అనుకున్నారు ఫస్ట్? మీరు 84 ఉన్నారు, ఇప్పుడు 54 ఉన్నారు. అసలు ఎన్ని కేజీలు తగ్గాలనే గోల్ తో స్టార్ట్ అయ్యారు? ఫస్ట్ 20 kgs కనే గోల్ తో వెళ్ళాను నేను. వాళ్ళు బాగా సహకరించడం వలన 30 kgs వరకు వెయిట్ లాస్ అవ్వగలిగాను. ఓకే. ఇప్పుడు మీరు యాజ్ ఏ మదర్, ఇద్దరు పిల్లలు అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి యాజ్ ఏ మదర్ మీరు కొంచెం రిలీఫ్ అయ్యారు. సో డైలీ రోజు 24 గంటల్లో మీరు ఎన్ని గంటలు ఈ కలర్స్ చెప్పిన ఈ ప్రిపరేషన్ కానీ ఎక్సర్సైజ్ కానీ వీటికి అంటే స్పెండ్ చేశారు? ఎక్సర్సైజ్ అంటే మార్నింగ్ వాకింగ్ ఒకటే చేసేదాన్ని, ఒక 1 hour అట్లాగా. ఫస్ట్లో ½ hour చేశాను, తర్వాత ఇంప్రూవ్ చేస్తాను, ఒక 1 hour వాకింగ్ చేసేదాన్ని. మిగతాదంతా డైట్ అంతే, వాళ్ళు చెప్పిన డైట్ ఫాలో అయ్యాను అంతే. ఇంకా మిగతా ఎక్సర్సైజ్ గట్రా ఏం లేవు. ఫుడ్తో తగ్గారు అంతే. ఫుడ్ అంటే డైట్, వాళ్ళు చెప్పిన డైట్ తీసుకునేదాన్ని. సో బేసిక్గా సురేష్ గారి ఇంటర్వ్యూలో కూడా నేను చూశాను. అంటే డైలీ ఎక్సర్సైజ్ అంటే ఈజ్ అన్ యాక్టర్ కాబట్టి ఆయన వర్కౌట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ దాంతోపాటు డైట్ గురించి కూడా చెప్పారు. బట్ అమ్మ డైట్తో మాత్రమే తగ్గా అన్నారు. సో డైట్ గురించి డీటెయిల్స్ కనుక్కోవాలంటే మీరు కలర్స్ని కాంటాక్ట్ చేయాలి. బట్ మీరు అంటే సెల్ఫ్ కుకింగ్ అమ్మ లేకపోతే ఇక్కడ నుంచి ఏంటి? సెల్ఫ్ కుకింగ్ అండి. సెల్ఫ్ కుకింగ్. సో మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ మీ లుక్లో ఉన్న చేంజ్ని చూసి ఏమన్నారు? ఫస్ట్లో అదే అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. ఏంటి తగ్గుతున్నావు అంటుంటే ఇలా డాక్టర్ గారు తగ్గమన్నారు, వెయిట్ తగ్గుతున్నాను, ఇలా కలర్స్కి వెళ్ళానని చెప్పాను. కొద్ది రోజు ఒక 5 kgs స్టార్టింగ్ దగ్గర నుంచి అందరూ అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఇలా కలర్స్కి వెళ్ళానని చెప్పాను. అయితే అది బాగుంది. తర్వాత చాలా బాగున్నావు, చక్కగా చిన్న వయసు తక్కువ కనిపిస్తుంది నీకు అట్లా అంటూ ఉండేవారు. మీరు ఏదైతే ప్రాబ్లంతో ఎంటర్ అయ్యారో కలర్స్ లోకి, మోకాళ్ళ నొప్పుతో, ఆ మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గాయి? చాలా బాగా తగ్గాయి. నాకు సయాటికా పెయిన్, మోకాళ్ళ నొప్పులు 2 చాలా బాగా తగ్గాయి. ఇప్పుడు అసలు స్టెప్స్ నేను ఏ సాయి లేకుండా చక్కగా 2 లెగ్స్ ఎక్కగలుగుతాను, ఫాస్ట్గా కూడా ఎక్కగలుగుతున్నాను. అమ్మ నాకు డీటెయిల్డ్గా కావాలి. మీరు ఏ రోజు స్టార్ట్ అయ్యారు, ఎలా స్టార్ట్ అయింది జర్నీ, ఎవరితో వెళ్ళారు, అవంతా డీటెయిల్గా చెప్పండి నాకు. అదే వెయిట్ లాస్ అవ్వమని డాక్టర్ గారు సజెషన్ చేసినప్పుడు మా హస్బెండ్ ఇలా వెయిట్ లాస్ కోసమని కలర్స్ని అప్రోచ్ అవుదామని అన్నారు. సరే అని మేము ఏలూరు నుంచి విజయవాడ ఫోన్ చేసి అందరు కనుక్కుంటే వాళ్ళు అపాయింట్మెంట్ డేట్ ఇచ్చారు. ఆ డేట్ ప్రకారం వెళ్ళాము. వెళ్ళాక అక్కడ మటుకు వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. చక్కగా మాకు BCA తీసి ఎంత తగ్గాలి ఏంటి అన్నది చెప్పారు. ఫస్ట్ వాళ్ళు చెప్పింది 30 kgs తగ్గాలని చెప్పారు నాకు. కానీ నేను ఒక 20 kgsకి గోల్ పెట్టుకుని ఫస్ట్ 20 kgsకి అవుదామని, అదే తగ్గుతానండి
రండి అని చెప్తే వాళ్ళు సరే అని 45 సిట్టింగ్స్ ఇచ్చి సెట్ చేసి ఆ వేళ అన్ని మాట్లాడారు. ఫస్ట్ సిట్టింగ్లోనే నాకు ఒక 1/2 kg తగ్గాను నేను. ఫస్ట్ రోజునే వెళ్ళిన రోజే నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, నేను అన్నీ ఓకే అన్న తర్వాత. అయితే ఫస్ట్ రోజునే ఒక 1/2 kg తగ్గాను. ఇంటికి వచ్చాక కొద్దిగా హ్యాపీ, అంటే తగ్గుతానేమో అని వచ్చింది, ధైర్యం వచ్చింది. సరే అని ఇంక వాళ్ళు చెప్పింది ఫాలో అయ్యి కరెక్ట్గా చేద్దాం అన్నట్టు అదరికి. నాకు ఎప్పుడు వీడియో చూసినప్పుడు కూడా డౌట్ ఏంటంటమ్మా, సిట్టింగ్ అంటారు కదా, ఫస్ట్ సిట్టింగ్ సెకండ్ సిట్టింగ్ ఇలా అంటారు కదా, అసలు సిట్టింగ్ అంటే ఏంటమ్మా, అసలు మీరు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి? అంటే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేదాన్ని సెక్షన్స్ అంటున్నారండి, సిట్టింగ్ అని కాదు సెక్షన్స్ అంటున్నారు. వీక్లీ 2 సార్లు రావాలి సెక్షన్స్ అని చెప్తున్నారు. వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ మధ్యలో మనకి వెయిట్ తగ్గి ఇంటికి వచ్చాక మనం అదే వెయిట్లో కొనసాగిస్తే మళ్ళీ వెళ్తే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సిట్టింగ్ సెక్షన్ వాళ్ళు ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక కొత్త దానికి వెళ్తున్నాం అంటే ఒక డౌట్ ఉంటుందమ్మా మనకి, అంటే ఇక్కడికి వెళ్తే మనం అనుకున్నది అవుతుందా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. మీరు కూడా ఆ డౌట్ తోనే వెళ్ళారా? ఫస్ట్ అంటే తగ్గుతానా లేదని డౌట్ లేదు, కానీ అంటే కొద్దిగా నేను ఏదైనా సరే కొంచెం పట్టుదల మీద చేస్తాను. వాళ్ళు చెప్పిన దాన్ని కరెక్ట్గా నేను ఫాలో అవ్వాలి, అయ్యి కరెక్ట్గా అన్నీ చేద్దాం. కలర్స్ అంటే చాలామంది యాడ్లు అయ్యి చూస్తున్నాం కదా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చాలామందిని చూస్తున్నాం కదా, తగ్గుతానని నమ్మకంతో వెళ్ళాను. స్టార్టింగ్ ఇంకా 1/2 kg తగ్గేటప్పటికి ఇంక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నిన్న కూడా తగ్గగలదునేమో అని చెప్పి డే బై డే అలా ట్రై చేసుకుంటూ వెళ్ళాను. మీరు అనుకున్న 20 కాస్త 30 వరకు వచ్చారు. దానికి పడ్డ కష్టం ఏంటి అని అడిగి నేను సింపుల్గా అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? కష్టం ఏమీ లేదు, వాళ్ళు బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు. నేను వాళ్ళు చెప్పిన సజెషన్స్ కరెక్ట్గా ఫాలో అయ్యాను, అన్ని కరెక్ట్గా డైట్ అది ఫాలో అయ్యాను, వాకింగ్ అది బాగా చేసేదాన్ని అంతే. ఇంకా విడిగా ఇంక చేయవలసింది ఏమీ లేదు, వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే ట్రీట్మెంట్ అది కూడా చాలా బాగా ఇస్తారు. అసలు మేనేజర్ గారు కానీ థెరపిస్టులు కానీ అంతా చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. మనకి ఏది సజెస్ట్ చేస్తే మనకి వెయిట్ తగ్గుతామో అది సజెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు, అక్కడ గైడెన్స్ బాగా ఇస్తూ ఉంటారు. అట్లాగే ఫాలో అవుతూ వెళ్ళాను అంతే. మీ లైఫ్లో బిఫోర్ కలర్స్ ఆఫ్టర్ కలర్స్ డిఫరెన్స్ ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కొంచెం అంటే వెయిట్ తగ్గాను కాబట్టి కొంచెం నాకు అన్ని విధాలు బాగున్నట్టు అనిపిస్తుంది. అన్ని విధాలా అంటే నాకు క్లియర్ గా తెలియాలి, అందుకు అడుగుతున్నాను. అన్ని విధాలా అంటే హెల్త్ పరంగా ఓకే, అంత మంచిగా ఇప్పుడు బాగా ఉండగలుగుతున్నాను. మెంటల్గా కూడా నాకు అంటే హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నాకు వెయిట్ తగ్గాను, కొంచెం అన్ని రకాల బాగుంది కదా అని కాన్ఫిడెన్స్ వచ్చింది. చక్కగా ఇప్పుడు హ్యాపీ జర్నీ అన్ని హ్యాపీగా చేయగలను అన్ని, అలా కొంచెం హ్యాపీగా ఉంది. సో దీనికి రీజన్ అయినా మీ ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా, సో వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళకి చెప్పి వెళ్ళాను, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా చెప్తున్నారు, మమ్మీ ఇట్లా తగ్గింది అని చెప్పేసి ఫారెన్లో అందరికీ చూపెడుతున్నారు. నా ఫొటోస్ అవి కూడా చూపెట్టి చాలా మందికి ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను, అందరూ మమ్మీని చూడాలి, మమ్మీ చూసి ఇన్స్పైర్ అయ్యి మనం తగ్గాలి, కలర్స్కి వెళ్ళాలి, ఇండియా వెళ్ళి ఒక 6 months ఉండి దీంట్లో ట్రీట్మెంట్ తీసుకుందాం అనే వాళ్ళు కూడా ఉన్నారంట ఇప్పుడు అక్కడ ఫారెన్లో. ఇప్పుడు మీ రిజల్ట్ చూసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 6 months ఉండి కలర్స్ లో తీసుకుని వెళ్దాం అనే ప్లాన్, అట్లా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు అన్నమాట వాళ్ళు. చాలా మందికి ఆదర్శం అయితే ఇప్పుడు. సో ఒకవేళ కలర్స్ లో జాయిన్ అవ్వాలనుకొని ఏం చేయాలి, ఇది ఖచ్చితంగా చేస్తే మనం తగ్గుతాం అని చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? ఏం లేదండి, వాళ్ళు చెప్పిన చాలా సింపుల్గానే చెప్తున్నారు. డైట్ అదే ఒక క్రమ పద్ధతిలో తీసుకోమని చెప్తున్నారు అంతే. మనం తీసుకునే డైట్లో మనం ఎక్కువ ఫ్యాటీ అయ్యి తీసేసుకుంటూ ఉంటాం కదా, మనకి ఏది తీసుకోవాలో తెలియక. వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి ఇది ఇప్పుడు తీసుకోండి అని ఒక ప్లాన్ ప్రకారం చెప్తున్నారు. అది ఎవరికి సూట్ అయ్యేది వాళ్ళకి. మనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు అవన్నీ పరిగణలోకి తీసుకుని మనకి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసి చెప్తున్నారు డైట్ అదిని. ఆ వాకింగ్ అది కూడా కొంచెం ఎవరికి ఎంత చేయగలిగితే అంత చేయమంటున్నారు. స్టార్టింగ్లో నాకు ఎక్కువ వెయిట్ ఉండి వాకింగ్ ఎక్కువ చేయలేకపోయేదాన్ని, ఒక 1/2 hour చేసేదాన్ని, అంతకని తర్వాత నీ పెయిన్స్ వచ్చేస్తూ ఉండేవి. ఇంకా అది కొద్దిగా ఒక 1 week తర్వాత ఇంకొంచెం పెంచుకుని అలాగే ఎక్కువ కిలోమీటర్లు నడవడం నేర్చుకున్నాను. తర్వాత అది వాకింగ్ చేసే కొద్దీ నాకు ఇంకా చాలా ఫ్రీగా. తర్వాత డాక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి అట్లా వాకింగ్ అది చేయగలుగుతున్నారంటే నువ్వు ఎంత వాకింగ్ చేస్తే అంత మంచిదమ్మా నీకు, వాళ్ళు చెప్పినట్టు నువ్వు వాకింగ్ చేయి, వాకింగ్ ఏమనక్కర్లేదు చక్కగా చేయండి అన్నారు. చాలా బాగా వాకింగ్ చేస్తున్నాను ఇప్పుడైతే. ఇదివరకు అసలు 4 అడుగులు వేసి నేను షాప్కి వెళ్ళాలన్నా భయపడేదాన్ని. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు అన్నా నా బండి కూడా పక్కన పెట్టి నడిచుకుంటే వెళ్ళొస్తున్నాను ఎక్కడికైనా సరే, అంత బాగా వెళ్ళొస్తున్నాను. ఇప్పుడు బాగుంది. ఇంత రిజల్ట్ చూసారు అంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని కొంతమంది అనుకుంటుంటారు. సో మీకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవండి. అసలు వీక్ అవుతారని కూడా కొంతమంది నాకు ఫస్ట్లో చెప్పారు. నాకైతే ఎటువంటి వీక్నెస్ లేదు, ఎందుకంటే నేను మామూలుగానే యాక్టివ్గా ఉండి అన్ని పనులు చేసుకుంటా. నేను ఎంత డైట్ చేస్తున్నా కూడా నేను అన్ని వర్క్ చేసుకుంటానే ఉండేదాన్ని, పనులన్నీ చేసుకుంటానే
చేసుకుంటానే ఉండేదాన్ని, ఎప్పుడు అలా రెస్ట్గా కూర్చోవడం అట్లా కాదు. నేను అన్ని వర్క్ చేసుకుంటా ఉండేదాన్ని, ఇంట్లో అన్ని చేస్తాను, ఎటువంటి నీరసం అది వాళ్ళు చెప్పిన ప్రకారం కరెక్ట్గా మనం ఏ టైంలో ఎంత తీసుకోవాలో తీసుకుంటే అసలు నీరసం కూడా రావట్లేదండి, ఏం లేదు, బాగుంది, శుభ్రంగా ఉంది. అమ్మ, మీరు కలర్స్లోకి వెళ్ళి ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారు? నాకు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కానీ వెళ్ళానండి, వెయిట్ లాస్ కోసం వెళ్ళాను. వాళ్ళు సజెస్ట్ చేసి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని ఇచ్చారు. అది సిట్టింగ్స్ అని, అదే 45 సెక్షన్స్ అన్నాం కదా, అట్లా ఇచ్చారు. తర్వాత రూమ్కి తీసుకెళ్ళి ఫస్ట్ అంటే నాకు కొంచెం లెగ్ పెయిన్, సయాటికా పెయిన్ ఉన్నాయి కదా, కొంచెం ఆ ట్రీట్మెంట్కి నేను సహకరించగలదునా లేదా అని డౌట్తో ఫస్ట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఫస్ట్ ట్రయల్ సెక్షన్ ఇస్తామని తీసుకెళ్ళి ఒక 10 minutes ట్రయల్ సెక్షన్ ఇచ్చారు, 5 minutes 10 minutes అట్లా ఒక ట్రయల్ సెక్షన్ ఇచ్చారు. అయితే నేను బెడ్ మీద పడుకోగలిగాను. అయితే ఓకే అని చెప్పేసి అప్పుడు ప్రొసీడ్ అయ్యాను. అయితే ఫస్ట్ తీసుకెళ్ళి వైబ్రేషన్ మిషన్తో ఐఎల్స్ అని అట్లా దాన్ని కట్టించారు. వైబ్రేషన్ మిషన్తో వైబ్రేట్ చేసేవారు. తర్వాత ఒక 1/2 hour చేసేవారు, దానికి 1/2 hour చేసేవారు. తర్వాత ఒక 15 minutes మసాజ్ చేసేవారు, ఆయిల్తో మసాజ్ చేసేవారు. నెక్స్ట్ హీట్కి పంపించేవారు. హీట్ బెడ్లో పడుకుంటే అది ఒక 1/2 hour, ఒక్కొక్కసారి 40 minutes అట్లా రకరకాలు ఉంటాయి. ఒక 1/2 hour హీట్ బెడ్లో పడుకోబెట్టేవారు. అయితే అక్కడ బాగా స్వెట్ వచ్చేసి అట్లా ఉండేది. తర్వాత వైబ్రేషన్ మిషన్ కూడా పెట్టేవారండి. ఇదంతా వెయిట్ లాస్ అయిన రోజు అట్లా అదే పెడుతుంటే ఒక 1/2 kg వరకు వెయిట్ లాస్ కనిపించేస్తూ ఉండేది వెంటనే కూడా నాకు. ఇట్లా చేస్తూ ఉండేవారు. కానీ థెరపిస్టులు అవి కూడా చాలా బాగా చేసేవారు. మాకు ఏదన్నా కంఫర్ట్ లేదన్నా కూడా వాళ్ళు మళ్ళీ సరి చేసి అట్లా చేస్తూ ఉండేవారండి. ఇట్లా నేను ఫస్ట్ ఐఎల్స్ తోటి G5 మిషన్తో చేయించుకుంటూ ఉండేదాన్ని. నాకు ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్ వస్తుందేమో అన్నట్టు, ఇంకా కొద్దిగా ఫ్యాట్ది, కాళ్ళకి ఫ్యాట్ అది వస్తుందని G10 అని ఇంకోటి సజెస్ట్ చేశారు నాకు. ఆ G10 కట్టాను. ఆ G10 మిషన్తో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు రెడ్యూస్ అవ్వడం ఫాస్ట్గా ఉంది అప్పుడు. అయితే కొంచెం ఫాస్ట్గా తగ్గుతుంటే నాకు ఇంకా వెయిట్ తగ్గుతున్న కొద్దీ నాకు ఎంకరేజ్గా ఉండేది, చాలా హ్యాపీగా ఉండి బాగా ఇష్టంగా. అందుకే 1 yearలో ఆబ్సెంట్ అయింది నేను, వన్ సారే ఆబ్సెంట్ అయ్యా. మిగతా అన్నిసార్లు నేను ట్రీట్మెంట్కి వెళ్తానే ఉండేదాన్ని. అట్లా చేసుకుంటే వెయిట్ లాస్ అవుతాయి. ఎప్పుడైనా ఒక్కొక్కసారి స్ట్రక్ అయ్యేది, కానీ సేమ్ అట్లానే ఫాలో అవుతుంటే మళ్ళీ అది కదిలి వెయిట్ లాస్ అవుతూ ఉండేదాన్ని. దాంతోపాటు డైట్ కూడా ఉండేది. డైట్ ఉండేది. వాళ్ళు ట్రీట్మెంట్ బాగా చేస్తూ ఉండేవారు అన్నీ. అట్లా ఉండే తర్వాత నేను G10తో పాటు తర్వాత ఫేస్కి కూడా చేయించుకున్నానండి. అంటే ఫేస్ కొంచెం సాగుతున్నట్టు అట్లాగా అనిపిస్తుంది, కొంచెం వెయిట్ లాస్ అయ్యే కొద్దని మళ్ళీ ఫేస్కి విడిగా తీసుకుని RF లైన్ అది చేయించుకున్నా. అది చేయించుకున్నాక ఇంకా రిజల్ట్ ఇంకా చాలా బాగుంది. అది కొన్ని తీసుకున్న తర్వాత అది మళ్ళీ నేను ఇంకొన్ని యాడ్ చేయించుకుని ఇంకా తీసుకున్నాను అనమాట. ఫేస్ అందుకు ఇప్పుడు నాకు ఎటువంటిది వెయిట్ లాస్ అయినట్టు ఏం కనపడకుండా ఫేస్ బాగా వచ్చింది. అది ఆ ట్రీట్మెంట్ తీసుకున్నా. ఇంకా తర్వాత 20 kgs దాటిన తర్వాత నుంచి ఇంకా మళ్ళీ కొంచెం NSL అని అది యాడ్ చేయించుకున్నాను. అంటే నాకు టైట్నింగ్ ఇంకా కొంచెం మోర్ టైట్నింగ్ కావాలని చెప్పేసి NSLని, అది టైట్నింగ్ సంబంధించింది, అది యాడ్ చేసుకున్నాను. దాని రిజల్ట్ కూడా చాలా బాగుందండి. అసలు అది ఇచ్చిన ఒక 4-5 సిట్టింగ్స్కే నాకు చాలా బాగా రిజల్ట్ కనిపించింది. అది కూడా నేను చాలా వరకు తీసుకున్నానండి. అది కూడా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది కూడా. నాకంటే నా బాడీలో చాలా బాగా పనిచేసినట్టు తెలిసింది నాకు, స్కిన్ టైట్ అవ్వడం. అది సో మెయిన్ థింగ్ మనకి డైట్. అసలు మీ డైట్ ఎలా ఫాలో అయ్యేవాళ్ళు, ఏం తీసుకునే వాళ్ళమ్మా? డైట్ వచ్చి మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్ళేదాన్ని కాబట్టి వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి గ్రీన్ టీ తాగుతున్నానండి. గ్రీన్ టీ అయిన తర్వాత ఒక 1 hour 2 hours అట్లా వర్క్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కింద మొలకలు తీసుకుంటాను. అది అయిన తర్వాత ఒక 10కి అట్లాగే ఏమన్నా ఆకలిస్తుంటే మళ్ళీ ఒక జామకాయ, ఫ్రూట్ ఏదన్నా తీసుకోవచ్చు. నేను జామకాయ అట్లా తీసుకునేదాన్ని. మళ్ళీ లంచ్కి వచ్చి కొంచెం ఆయిల్ తక్కువగా కొంచెం ఫుడ్ తీసుకునేదాన్ని, కొంచెం తక్కువ ఫుడ్ తీసుకునేదాన్ని. అదే కొద్దిగా లెక్కగా ఉన్నట్టు కొంచెం కప్పు రైస్ తీసుకుని కర్రీస్ ఎక్కువ తీసుకునేదాన్ని. కర్రీస్ ఎంత కావాలంటే అంత కర్రీస్ వేసుకునేదాన్ని. రైస్ క్వాంటిటీ మటుకు తగ్గించి కొద్దిగా రైస్ తీసుకునేదాన్ని. అట్లా లంచ్ అట్లా చేస్తాను. మళ్ళీ 3-4కి అట్లాగా కొంచెం నాకంటే కాఫీ అలవాటు ఉంది ఎక్కువ, 5 వరకు ముందు బాగా కాఫీ అందుకని బ్లాక్ కాఫీ పెట్టుకుని కొంచెం 3 o'clockకి కొంచెం బ్లాక్ కాఫీ తాగుతున్నాను. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చి మనం పుల్కా ఒకటి, పప్పులో ఏమన్నా ఇదేంటి ఆకుకూరలు అట్లా ఏమన్నా వేసుకుని పుల్కా తింటున్నాను అంతే. పడుకునేటప్పుడు మజ్జిగ తాగేదాన్ని. ఇట్లాగే ఆ పప్పులో వేసే అట్లాగా చేంజెస్ తప్ప రొటీన్గా ఇట్లాగే డైట్ అవుతూ ఉండేది.
ఉండేదాన్ని అంతే. ఇంకా స్వీట్స్ ఇవన్నీ కొంచెం మానేసి కొద్దిగా అట్లా డ్రింక్స్ స్వీట్స్ ఇదివరకు నాకు చాలా ఇష్టం, స్వీట్స్ డ్రింక్స్ బాగా ఇష్టం, ఆ రెండు మటుకు అవాయిడ్ చేశాను. ఈ డైట్ అయితే ఇట్లా ఫాలో అయ్యాను. రోజు ఒకటే ఫుడ్ అవుతుంటే బోర్ కొడుతుంటది కదా. అంటే ఫుడ్ అంటే దాంట్లో ఇప్పుడు మొలకలు ఉన్నాయనుకోండి, ఒక రోజు ఒక రకం మొలకలు, ఇంకో రోజు ఇంకొక రకం, అట్లా చేంజ్ చేసుకునేదాన్ని. ఫ్రూట్ కూడా వేరే వేరే ఫ్రూట్స్ చేంజ్ చేసుకుంది. లంచ్లో కూడా అంతే, పప్పు ఒక రోజు, ఓన్లీ వెజిటబుల్స్ కర్రీ ఒక రోజు, అట్లాగా మార్చుకుంటా. మనకి డైలీ తినేయా అట్లాగే తింటాం కదా, అందుకని వేరే వేరే అట్లా. నాన్ వెజ్ కూడా తీసుకునేదాన్ని, చికెన్ అయ్యి తినొచ్చు అన్నారు, చికెన్ కూడా తినేదాన్ని, చికెన్ కూడా బాగా ఎక్కువ తీసుకునేదాన్ని అండి. ఎగ్ కూడా నాకు వైట్ ఎగ్స్ తినమంటే 10 గంటలకు అట్లాగా 2 వైట్ ఎగ్లు తినేదాన్ని. నాన్ వెజ్ కూడా చికెన్ కూడా తినేదాన్ని, చికెన్ కూడా బాగా తినేదాన్ని. మధ్యాహ్నం లంచ్లో కూడా తినేదాన్ని చికెన్ తిని అట్లా తీసుకునేదాన్ని. తినడం అయితే మానేది లేదు, ఏం మానలేదు, అదే ఒక ప్లాన్గా తిన్నాను అంతే తప్ప తినడం అయితే ఏం మానలేదు, అంతా మామూలుగానే తిన్నాను, ఒక ప్లాన్ ప్రకారం తిన్నాను. కొంచెం అంటే అవాయిడ్ చేయవలసినవి ఏంటి అన్నది చూసుకుని దాని ప్రకారం తిన్నాను. అందుకే నాకు నీరసం రాలేదంటున్నా. ఫుడ్ అయితే ఏం తగ్గించలా, మొత్తం ఎప్పుడు ఆకలేసినా అప్పుడు తింటానే ఉన్నాను. కాకపోతే ఏది తినాలన్నది ఒక ప్లాన్ ప్రకారం తిన్నాను అంతే అంతే. సో మీరు చెప్పిన దాని ప్రకారం మీరు బాగా ఫుడ్ అని అర్థమైంది. సో ఇంతకు ముందు ఏం ఎక్కువగా తీసుకునే వాళ్ళమ్మా? నాకు చాక్లెట్లు అంటే చాలా ఇష్టం అండి. ఫారెన్ నుంచి అక్కడి నుంచి తెచ్చుకుని మరి చాక్లెట్లు తినేసేదాన్ని. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చాక్లెట్లు ఇష్టం బాగానే. ఆ చాక్లెట్లు స్వీట్స్ ఇంకా ఆ రెండే బాగా ఇష్టం, చిన్నప్పటి నుంచి అయ్యే ఇష్టం. ఇప్పుడు నేను వెయిట్ గెయిన్ అయ్యానంటే ఓన్లీ చాక్లెట్లు వీటికి, డ్రింక్స్కి వీటికే. అవి కొంచెం అవాయిడ్ చేశాను పూర్తిగా అవాయిడ్ చేశాను. అంటే వీళ్ళు ఎప్పుడైనా చాక్లెట్ తినొచ్చు అన్నారు, నాకు కొంచెం బాగా తినాలనిపించినప్పుడు ఒక చాక్లెట్ తినేది, కానీ ఇదివరకు అంతా ఎక్కువ తినకుండా ఒక్కొక్క చాక్లెట్ ఎప్పుడైనా ఇంతకు ముందు మాటల్లో మీరు చికెన్ బాగా తినేదాన్ని అన్నారు కదా, సో ఇప్పుడు చికెన్ తింటున్నా. అప్పటికి ఇప్పటికి వచ్చిన చికెన్ లో డిఫరెన్స్ ఏంటమ్మా? చికెన్ అంటే అప్పుడు ఎక్కువ ఆయిల్ వేసుకుని ఫ్రైలు అయ్యి అట్లా తినేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా కొంచెం ఇప్పుడు అది ఆయిల్ లేకుండా కుక్ చేసుకుని అట్లా బాయిల్ చేసుకుని అట్లా తింటున్నాను అనమాట ఎక్కువది. అంటే ఆయిల్ కూడా మనకి చెడు చేస్తుందని అర్థమైంది కాబట్టి ఆయిల్ తగ్గించేసి అట్లా చికెన్ అయితే బాగా తీసుకుని, దానివల్లనే కొంచెం మనకి నీరసం అది కూడా రాకుండా ఉంటుంది కదా అనేసి చికెన్ ఎక్కువ తీసుకునేదాన్ని అండి. బేసిక్గా నేను కూడా ఒక డౌట్ తోనే వచ్చానమ్మా, అంటే లైఫ్ లోంచి చాలా మిస్ చేసుకొని తగ్గుతున్నారేమో వీళ్ళు అనే డౌట్ తో వచ్చాను. సో నాలాగా కొత్తగా కలర్స్ లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? కలర్స్ లో తగ్గాలి, వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు అందరూ జాయిన్ అవ్వచ్చండి. ఎందుకంటే నా రిజల్ట్ చూస్తున్నారు, అసలు నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, హెల్త్ పరంగా చాలా బాగుంది. అందులోకి నాకు 54 ఏజ్లో నేను ఇంత బాగా తగ్గగలిగానంటే ఒకసారి ఆలోచించండి. నాకైతే అసలు ఎటువంటిది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేను చాలా బాగా తగ్గాను. మెయిన్ నీరసం రాలేదు, అసలు తినడం మానట్లేదు కదా, మనకు కావాల్సిన ఫుడ్ అంతా తీసుకుంటున్నాం, తినడం ఒక ప్లాన్ ప్రకారం తింటున్నామే తప్ప తినడం అయితే ఏం మానట్లేదు. చక్కగా ఖచ్చితంగా అందరూ తీసుకోవచ్చు దీంట్లో. కలర్స్ అయితే నేను అందరికీ అడ్వైస్ చేయగలను, తగ్గాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కలర్స్కి వెళ్ళొచ్చు. నా ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వెళ్ళొచ్చండి. అది వాళ్ళు చేసే ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. థెరపిస్టులు వీళ్ళందరూ కూడా చాలా బాగా మనల్ని అంతా కూడా ట్రీట్మెంట్ అంతా కూడా చాలా బాగా చేస్తారు, కోఆపరేట్ చేస్తారు. సర్వీస్ కూడా చాలా బాగుంటుంది, అంతా కూడా చాలా బాగా సర్వీస్ చేశారండి. నాకు అక్కడ పర్టికులర్గా 2-3 అమ్మాయిలు అయితే చాలా బాగా సర్వీస్ చేశారు నాకు. బేసిక్గా మనం వీడియోలో చూసినప్పుడు సెలబ్రిటీస్ కనిపిస్తూ ఉంటారు, సో వాళ్ళు మాత్రమే ఎఫర్ట్ చేయగలుగుతారు, వాళ్ళు మాత్రమే వెళ్ళి రిజల్ట్ తీసుకోగలుగుతారు అనే ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి వాళ్ళు ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, అంటే ఎంతవరకు అంటే అందరూ తీసుకోగలుగుతారు అనేది? ఎవరైనా తీసుకోవచ్చు, ఎందుకంటే అందరూ బేర్ చేసే అంతలోనే ఉందే తప్ప ఓన్లీ సినిమా యాక్టర్లు అట్లా చేసేది కాదు. మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు కదండి, ఎవరైనా కూడా వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి తగ్గ వాళ్ళకి ఉండే ట్రీట్మెంట్లు అక్కడ ఉన్నాయి, మనకి తగ్గది మన చేస్తారు వాళ్ళ ట్రీట్మెంట్. ఎవరైనా కూడా దీన్ని బేర్ చేసే అమౌంటే తప్ప అది ఎక్కువ అట్లా ఏం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. మనం నాకైతే అసలు వాళ్ళు తీసుకున్న దానికన్నా నాకు ఎక్కువ రిజల్ట్ ఇచ్చారనిపించింది. వాళ్ళు తీసుకున్న దానికన్నా నాకు చాలా ఎక్కువ రిజల్ట్, నేను లైఫ్లో ఇది మర్చిపోలేను కూడా, చాలా మంచి రిజల్ట్ వచ్చింది నాకు. ఈ వీడియో చూస్తున్న ఆడియన్స్కి కలర్స్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారమ్మా? కలర్స్ అనేది తప్పనిసరిగా అందరూ వెళ్ళవలసిన, వెయిట్ తగ్గడానికి అయితే అందరూ వెళ్ళొచ్చు. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది ఏంటంటే, నాకు మోకాళ్ళ నొప్పితో నేను చాలా ఇబ్బంది పడేదాన్ని కాబట్టి నాకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అవి తగ్గి నేను చాలా బాగా నడవగలుగుతున్నాను, హ్యాపీగా ఉండగలుగుతున్నాను. నాలాగే ఇలాగ చాలామంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారు అక్కడికి, అందరూ కూడా తగ్గించుకుని వెయిట్ తగ్గించుకుని చాలా హ్యాపీగానే వెళ్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కలర్స్కి వెళ్ళొచ్చు, వెయిట్ తగ్గించుకోవచ్చు. అందరికీ
అందరికీ కూడా నేను సజెస్ట్ చేస్తాను, కలర్స్ అనేది చాలా మంచిది, వెళ్ళండి తప్పనిసరిగా, అందరూ వెయిట్ తగ్గండి అని చెప్పేసి. సో అమ్మ మాటల్లో మీ అందరూ కూడా కలర్స్ గురించి నాలాగే డౌట్ పడి ఉంటారు. సో ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియో ప్రకారంగా మీ అందరికీ క్లియర్ అయిపోయాను అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా వెయిట్ తగ్గాలనుకున్నా, మంచిగా కనిపించాలనుకున్నా ఖచ్చితంగా విజిట్ చేయండి కలర్స్. Join Colors today for a fit and happy life.